హాయ్ అండి అందరికీ నమస్తే. 'నా రాక్షసుడు' పార్ట్ 25. ఇక స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఆలస్యం చేయకుండా. తెలిసిపోతుంది. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన పెదవులను అందుకుంటాడు సూర్య. సూర్య అలా ముద్దు పెట్టగానే ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత సూర్యని తోసైపోతుంది ధరణి. బీస్ట్ అమ్మా, నెట్టితే కదులుతాడా? ఎనర్జీ వేస్ట్ తప్ప. సూర్య అస్సలు కదలకపోగా ఇంకా ఆమెను గాఢంగా కౌగిలించుకుని మెడ చుట్టూ చేతిని వేసి కదలనివ్వకుండా గాఢంగా ముద్దు తీవ్రతను పెంచాడు సూర్య. ఆమెకు ఊపిరి అందని వేళ ఊపిరి అందిస్తూ ఆమెను ముద్దు పెడతాడు. తర్వాత తన దగ్గరే ఉందన్న విషయం నిండిన మనసుతో పెదవులను మార్చి మార్చి వాళ్ళ పెదవుల మధ్య ముద్దుని గాఢంగా అందిస్తాడు సూర్య. అతని మునిపంటితో తీయని గుర్తులు ఇస్తూ కొన్ని క్షణాల వరకు ఊపిరి అందకుండా చేసి తర్వాత నెమ్మదిగా వదిలేస్తాడు సూర్య. అతడు వదలగానే బలంగా ఊపిరి పీల్చుకుంటుందామె. సూర్య వైపు కోపంగా చూస్తూ, చంపేస్తారా నన్ను? ఇలా ఊపిరాడకుండా చేస్తూ అంటుంది తను. సూర్య, ఏం చెయ్యను. నువ్వు ఇలా అందంగా సూపర్ ఫిగర్తో ఇంత దగ్గరగా ఉంటే నా చేతితో నిన్ను తాకకుండా ఉండలేను. అది నా తప్పు కాదు అని అంటాడు సూర్య. నువ్వు ఇంత మెత్తగా సాఫ్ట్గా దూదిలా ఉంటే ఒక్క క్షణం కూడా నేను నిన్ను టచ్ చేయకుండా ఆగలేను తెలుసా అంటాడు అమాయకంగా మొహం పెట్టి. ధరణి మనసులో, రాక్షసుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడు, సిగ్గు లేకుండా. మళ్ళీ ఈ వేషాలు ఒకటి, మొహం చూడు ఎలా పెట్టారో, ఏమీ తెలియని అమాయకుడు పిల్లోడిలా అని మనసులో తిట్టుకుంటుంది ధరణి. ధరణి మనసులో మాట చదివిన సూర్య, నా వేషాలన్నీ నీ దగ్గరే పొట్టిదానా. ఏం చేసినా ఎన్ని వేషాలు వేసినా అన్నీ నీ దగ్గరే అంటాడు సూర్య. ధరణి పదవులు పట్టుకుని లాగుతూ. ధరణి ఆ నొప్పిని అని సూర్య గుండెల మీద ఉన్న ఆమె రెండు చేతులతో గట్టిగా కొరుకుతుంది. ఏంటే అలా రక్కిస్తున్నావు రాక్షసిలా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటాడు సూర్య. మరి మీరేం చేస్తున్నారు అని కోపంగా అడిగి, అయినా అక్కడ ఎవరు చూస్తున్నారని మళ్ళీ తనే ఎవరు చూడమేంటి, కర్మ, ఈయన గారి బాడీని అందరూ చూసేవాళ్లే అంటుంది సూర్య వైపు చూస్తూ కోపంగా ధరణి. ఏయ్ పొట్టి, ఏడ్చి చావుకు. అందరూ చూశారని నేను నీలాగా అంత మనసు లేని వాణ్ణి కాదు. అన్నీ షటన్ బట్స్ విప్పుతూ నేను కూడా విప్పి చూపిస్తానంటాడు సూర్య. ధరణి ఆ మాటకు భయపడి సూర్య గుండెల మీద చేతిని వేసి షర్ట్ బటన్స్ మళ్ళీ పెడుతూ, నాకంత కోరికగా లేదు సార్, మీరంత భయంకరమైన నిర్ణయాలు తీసుకోకండి అని అంటుంది ధరణి. మరి ఎందుకే నన్ను గెలుపుతావు అని దగ్గరకు లాక్కుని నుదుటి మీద ముద్దు పెడుతూ, ఏం ఆలోచించకుండా చిన్న బుర్రవి, కొంచెం రెస్ట్ ఇచ్చి హాయిగా తిని రెస్ట్ తీసుకో. నాకు కొంచెం బయట ఒక గంట పని ఉంది, చూసుకుని వస్తానని ఆమె పెదవుల మీద చిన్న పెగ్గిచ్చి బాయ్ అని వెళ్తాడు సూర్య. సూర్య వెళ్ళగానే అక్కడే కింద కూర్చుని మోకాళ్ళని రెండు చేతులలో పట్టుకుని కన్నీళ్లను జారి విడుస్తూ, అసలు ఏంటి సార్, ఫీలింగు ప్రేమ లేదంటారు, నిన్ను ఒక క్షణం కూడా వదలను అంటారు, నా నుంచి దూరంగా ఉండనివ్వను అంటారు, నా గురించి నేను తక్కువగా మాట్లాడినా ఒప్పుకోరు, అంతలోనే కోపం, మళ్ళీ అంతలోనే భరించలేనంత ప్రేమ. నేను ఎలా ఉండాలి సార్? ఎక్కడ కూర్చోవాలి? ఎవరితో మాట్లాడే ఎక్కడ ఉండాలో అతనే ఎలా డిసైడ్ చేస్తారు అని మనసులో అనుకుంటుంది మన ధరణి. నా మీద పెత్తనం చేసే హక్కు ఇతనికి ఎవరిచ్చారనుకుంటూ ఉంటుంది తనలోని తాను. తనలోని అంతరాత్మ, నువ్వే ఇచ్చావు ధరణి, అవును నువ్వే ఇచ్చావు. ఎవరూ లేని నువ్వు, ఇన్నేళ్ళ ఒంటరిగా అనాథగా బతికిన నువ్వు ఎందుకు అతనికి లొంగిపోతున్నావు? ఎందుకు నేను చెప్పనా అంటుంది అంతరాత్మ. ధరణి అయోమయంగా అలాగే చూస్తూ ఉంటుంది. అతనంత కోపంగా ప్రవర్తిస్తున్నా, అంత టార్చర్ చేస్తున్నా, నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నా, అతని ఇష్టానికి వచ్చినట్టు ప్రవర్తిస్తున్నా, ఇవి చేస్తున్నా నువ్వు ఎందుకు అతనిలో ప్రేమను మాత్రమే వెతుకుతున్నావు ధరణి?
నీలోని ప్రతి ఫీలింగ్స్ అతను చదవగలడు. అందుకే మీపై హక్కుగా అతను పెత్తనం చేస్తున్నాడు ధరణి. విరక్తిగా నవ్వుతూ, ప్రేమ లేదు, ఏం లేదు. అయినా నాకు అంత అదృష్టం లేదు. అతనెక్కడా, నేనెక్కడా అంటుంది ధరణి. నువ్వు ప్రేమ లేదు, ఏం లేదని నువ్వు నాకు కహానీలు చెప్పకు ధరణి. నేను నీ లోపల ఉండేదాన్ని. నాకు నీ ఫీలింగ్స్ అన్నీ తెలుస్తాయి. సరే, అది పక్కన పెడదాం. నువ్వు ఎందుకు అతనికి ఎదురు తిరిగి మాట్లాడడం లేదు ధరణి? చెప్పు. తను ఏం చేస్తున్నా సైలెంట్గా ఎందుకుంటున్నావు అంటుంది. ధరణి రోషంగా, నేనెందుకు మాట్లాడడం లేదు? కోపంగా మాట్లాడుతున్నా కదా. అవును, చాలా కోపంగా మాట్లాడుతున్నావు అంటుంది వెటకారంగా తన అంతరాత్మ. నిజం, నేను చెప్పనా ధరణి? అతను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు. నీకు తెలియకుండానే మొదటి చూపులోనే అతనిని చాలా ప్రేమించావు. కోపం అయినా ఇంకా ఏదో రకంగా అయినా నిన్ను దగ్గరికి తీసుకుంటూ ఉంటే అందులోని ప్రేమను మాత్రమే చూస్తున్నావు ధరణి నువ్వు. అందుకే నువ్వు ఎదురు తిరిగి ఏం చేయలేకపోతున్నావు. చేసే అవకాశం ఇవ్వడనుకో, నా బీస్ట్ డార్లింగ్ అని వెళ్ళి తిరిగి రెస్ట్ తీసుకో. వెళ్ళు, మళ్ళీ వస్తే గొడవ చేస్తాడంటుంది అంతరాత్మ. ధరణి మాత్రం మౌనంగా వెళ్ళి భోజనం చేసి వచ్చి కూర్చుంటుంది. టైం చూస్తే 11 అయింది. ధరణి టైం వైపు చూస్తూ, సారేంటి ఇంకా రాలేదు, గంటలో వస్తానని వెళ్ళారనుకుని ఒక్కసారిగా సూర్య మాటలు గుర్తుకొచ్చాయి. ధరణి మనసులో గుబులుగా, మళ్ళీ అతని గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారా అనుకోగానే మనసంతా రంపంతో కోసేసినంత బాధగా అనిపించింది ధరణికి. నేనెందుకింత బాధపడుతున్నాను? ఆయన లైఫ్ ఆయన ఇష్టం. మధ్యలో నాకెందుకు? వెళ్తే వెళ్ళని అనుకుని నిద్రపోదాం అని ఎంత ట్రై చేసినా సరే నిద్ర రాక బాల్కనీలోకి వెళ్ళి నక్షత్రాలను చూస్తూ నిల్చుంటుంది ధరణి. తనకి తెలియకుండానే కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాలిపోతున్నాయి. ఒక్కసారిగా వెనుక నుంచి 2 బలమైన చేతితో తనని చుట్టుకున్నాయి. ఆ స్పర్శ ఎవరిదో తెలిసి కూడా తెలియనట్టు కదలకుండా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది ధరణి తప్ప ప్రతిగించటలేదు. సూర్యకి కంగారుగా అనిపించి, ఏయ్, ఎందుకే ఏడుస్తున్నావు అని తన వైపు తిప్పుకుని కన్నీళ్లు తుడుస్తూ అడుగుతాడు సూర్య. ఏడుస్తున్న ధరణిని చూసి ధరణికి ఏం సమాధానం చెప్పకుండా సూర్య వైపు అలాగే చూస్తూ నిలబడింది ధరణి. నాకు ఏడిస్తే నచ్చదు ధరణి అని నీకెన్నిసార్లు చెప్పాను? నీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నాకు గుండెల్లో నొప్పిగా ఉంటుంది అని హక్ చేసుకున్నాడు సూర్య ధరణిని గట్టిగా. సూర్య అలా హక్ చేసుకునేసరికి ధరణికి ఇంకా ఏడుపు ఎక్కువైంది. ఎంత ఆపుకుందామని లోపల చూసినా ఆగకుండా ఉండలేకపోతుంది ధరణి ఏడుపు. ధరణి అలా ఏడుస్తుంటే, ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు? హెల్త్ ఏమైనా బాగాలేదా? హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు సూర్య. ఏం కాలేదు, వద్దు అంటూ తల ఊపుతూ ఎక్కిళ్ళు పట్టి ఏడుస్తూ ఉండడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండి ముక్కు ఎగలిపిస్తూ ఉంటుంది ధరణి. ఏమైందే నీకు? ఎందుకు ఇలా అయిపోతున్నావు అని మొహం అంతా ముద్దులు పెడుతున్నాడు ఏడవకంటూ వెన్ను నిమురుతూ మన సూర్య ధరణికి. భోజనం చేశావా? మెడిసిన్ వేసుకున్నావా అని అడుగుతాడు. పెదవుల మీద చిన్నగా ముద్దు. ధరణి వేసుకున్నాను అని తల ఊపుతుంది సూర్యతో. మరి నిద్రపోకుండా ఇక్కడ నుంచుని ఏడుస్తున్నావు ఎందుకు అంటాడు సూర్య. ధరణి మాత్రం భయం భయంగా, అది అది మీరు ఎక్కడికి వెళ్ళారు అంటుంది సూర్య ధరణిని. సూర్యకి ఫస్ట్ అర్థం కాకపోయినా తర్వాత అర్థమై, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకే? అయినా నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోలేదు కదా, మరి నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని అంటాడు సూర్య. ధరణి ఆ మాటకు అతని నుంచి దూరం జరగడానికి ప్రయత్నిస్తుంది కానీ సూర్య ఇంకా దగ్గరకు లాక్కుని, ఏడవకు, నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఆఫీస్లో ఇంపార్టెంట్ ఫైల్స్లో సైన్ పెట్టాలి అంటే వెళ్ళాను అంతే. భయపడకు, ఇంక నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నువ్వు అనుకున్నట్టు అన్నీ అమాంతం తనని ఎత్తుకుని
మంచు మీద పడుకోబెడతాడు సూర్య ధరణిని. సూర్య ధరణిని అంతగా బుజ్జగించడం ధరణికి చాలా బాగా నచ్చుతుంది. ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పక చూద్దామండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.